వస్తుండు నందాన్న లవర్ బాయ్. ఫ్రమ్ అనంతపూర్ టు బెంగళూరు టికెట్ తీసుకోవడం అయితే జరిగింది. సో అక్కడ టెంపుల్ ఉంది. సో ప్రయాణం చేసే ముందు ఒకసారి అక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం. ది వన్ అండ్ ఓన్లీ లవర్ బాయ్. ఏమని చెప్పాలి జస్ట్ ఓకే. అంటే బయటికి మాత్రం ఇట్లుంటది అని లోపల మాత్రం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందా అనుకుంటే అంటాడు. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడైతే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఎంటర్ అవుతుందో దానికి ఎదురుగానే మనకు లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంటుంది. మనం లార్డ్ శివ టెంపుల్ ని దర్శించుకునేసి మన బెంగళూరు ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టబోతున్నాం. నేను బెంగళూరు వెళ్ళేప్పుడే కాదు, నేను హైదరాబాద్ లో జాబ్ చేసేప్పుడు కూడా మోస్ట్లీ నేను బై ట్రైనే వెళ్ళేవాడిని అనమాట. ఇక్కడ ప్రే చేసుకుని ప్రశాంతంగా ఒక 5 minutes. అబద్ధం కాదురా, నిజం. ఎప్పుడు పోయినా రే హైదరాబాద్ ఇంతకు ముందు జాబ్ చేస్తుండే కదా, అవన్నీ ఈ కావచ్చు. అది కథ వేరు, ఇది వచ్చి నా ముందు నా పక్కన నిన్న అబద్ధాలు చెప్తాను. ఎవరు నమ్మకండి, ఇది పక్కా అబద్ధమే. లేదు, మీకు కూడా తెలుసు నేను శివుడిని ఎంతగా ఇష్టపడతానో, అందుకోసమే మహాకుంభమేళ వారణాసి కూడా వెళ్ళడం అయితే జరిగింది. వీడియో కోసం పోయినాడు. వీడియో కోసం కదమ్మా, ప్రతిసారి కూడా మనం ఇక్కడే ప్రే చేసుకుని మన జర్నీని అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అనమాట. నాకు ఇష్టమైన శివుని ప్రే చేసుకుని వెళ్తుంటే. వన్స్ అగైన్ హాయ్, తెల్ల కనిపిస్తాను. ఇక్కడ నంద అనేసి ఫ్రమ్ తిమ్మమ్మ మరిమాన్. ఓకే, ఇతడు నా ఫ్రెండ్ అని చెప్పడం కంటే ఒక బ్రదర్ లెక్క అనమాట. అంటే ఒక ఉండింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫ్రెండ్ నంద అని పిలిచే వాళ్ళం. తర్వాత బ్రో బ్రదర్ లైక్ వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు కూడా సిస్టర్స్ అంతలా అయిపోయింది అనమాట. సో ఎక్కువ బ్రదర్ అనే చెప్తాను నేను ఫ్రెండ్ కంటే. తను కదిరి తెలుసు కదా మీకు, కదిరి దగ్గర ఉన్నటువంటి తిమ్మమ్మ మరిమాన్ నుంచి అయితే అనమాట. మీరు ఎవరైతే తిమ్మమ్మ మరిమాన్ వెళ్తారో నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఇతని కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. అనంతపూర్ లో ఉంటాడు, లీవ్ పైన వెళ్తాడు తిమ్మమ్మ మరిమాన్కి ఎప్పుడైనా. ఒకవేళ మీరు ఆ సమయానికి వెళ్ళినట్టయితే ఇతను మీకు క్లియర్ గా లైక్ ఒక గైడ్ లా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తను లోకల్ కాబట్టి. గురించి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటంటే మేము ఇంటర్మీడియట్ కాల్ సముద్రంలో చదివేప్పుడు ఫస్ట్ ఇయర్ దాకా అక్కడ చదివాడు. తర్వాత ఆయన స్పోర్ట్స్ నేషనల్ లెవెల్, అది ఆ గేమ్ ఆ స్పోర్ట్ నేమ్ కూడా మర్చిపోయా. ఏంది అది బాల్ ఏదో పెద్దమ్మ ఏదో డ్రాప్ త్రో బాల్, దాంట్లో నేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలాసార్లు నాకు కూడా డౌట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్స్ పెద్దమ్మ ద్వారా వచ్చాయా లేదంటే వీడే లైక్ కష్టం నిజంగా. సరే నాదే అంటే నేను నాకు ఇంకా ఒకసారి కూడా పెళ్లి కాలేదు. అంటే నా ముందైతే నేను ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అనమాట. కానీ డైరెక్ట్ నేషనల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి చూపించేశాడు. మేమందరం షాక్ అయ్యాం. వన్ వీక్ ఏదైనా ప్రాక్టీస్ చేసి నేషనల్ సర్టిఫికేట్స్ కావాలంటే కాంటాక్ట్ నందా. మొత్తానికి నార్త్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసావుగా ట్రైన్ లో, చూపించావు కాబట్టి ఫిక్స్. మా ఊడి ఇక్కడ నంద అనేసి హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. సో హెల్పింగ్ నేచర్. ఐఎమ్ వెరీ లక్కీ. లైక్ అనంతపూర్ లో ఇలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనమాట నాకు. లైక్ కాల్ చేయగానే వచ్చి రైల్వే స్టేషన్ లో పిక్ చేసుకోవడానికి కానీ లేదా ట్రైన్ ఎక్కించడానికి కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. స్టార్ట్ అయింది.
అగైన్ ఇంట్రడ్యూసింగ్ నందా. హాయ్ హాయ్ హాయ్. చాలు ఇదే పెద్దలకి ఎట్లా మర్యాద ఇవ్వాలి అని. అరే ప్రస్తుతానికి అనంతపురం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఫోన్ చేసా ఇక ఒకడే ఉన్నా కదా, బోర్ కొడుతుంది. అలానే నన్ను రోస్ట్ చేయడానికి పిలిచినాడు. అట్లనేం లేదు కానీ చాలా రోజులు అయింది మాట్లాడి. దాదాపు ఒక కొద్ది రోజులే అదే కలిసి మాట్లాడి కొద్ది రోజులే అయింది. సో అందుకు మనం గుర్తుకు రాము. గుర్తుకొచ్చినప్పుడు పక్కన ఎవరెవరు ఉంటారు. వద్దులే ఇంకా మళ్ళా నేను ఎందుకు సాడ్ అయ్యి ఆ బ్రేకప్ స్టోరీస్ అన్ని చెప్పుకోవడం. సో అది కూడా ఉంది మనకి. అది మళ్ళా ఆన్ ది కెమెరా వద్దు, మనం ఆఫ్ ది కెమెరా మాట్లాడదు. ఇక్కడ మాట్లాడాలి, ఆన్ ది కెమెరా మాట్లాడాలి. ఇట్లాంటివన్నీ ఎందుకు వెళ్ళడానికి. ప్రస్తుతానికి అనంతపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. మన ట్రైన్ 11:16 అయితే రాబోతుంది 4వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు. టికెట్ తీసుకునేసి ఇక నందాతో టికెట్ ఉందా? ఉంది బ్రో, టికెట్ ఉంది, చూపిస్తా. తెలిసిన వాళ్ళే పోలీసు వాళ్ళు పట్టిమంటే పట్టించా, సింపుల్. మా మామ కూడా పోలీసే. ఇక్కడ కాదు కదా టికెట్ కనపల్ల దగ్గర కెమెరా దగ్గర చదవాలి, చదివే వాళ్ళు. ఇంకేంటి మళ్ళా చెప్పాలి మీరే పెద్దవాళ్ళు. మంత్రాలయం ట్రిప్ ఎట్లా అనిపించింది నీకు? నాకు ఎందుకంటే నీ నుంచి ఒక యూత్ కి, నాలాంటి యూత్ కి సందేశం ముసవర్రా నువ్వు, యూత్ కాదు. 22 years అప్పుడే. ఓకే. రీసెంట్ గా నంద వచ్చేసి మంత్రాలయం విజిట్ చేశాడనమాట. సో అతనికి కూడా స్పిరిచువల్ జర్నీ లైక్ టెంపుల్స్ కి విజిట్ చేయడం చాలా ఇష్టం. సో అతనికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది, ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు అతనికి ఎలాంటి భావనలు కలిగాయి అనేసి తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ప్లీజ్ లైక్ నందా అనేసి ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు రీసెంట్ గానే లైక్ 3 days బ్యాక్ అనుకుంటా మంత్రాలయం వెళ్ళావు. అంతే, సండే పోయి వచ్చిన. సో ఇది మనకి లో బడ్జెట్ లో బెస్ట్ మెమోరీస్ అన్నమాట. ఏది? మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి టెంపుల్. సో మనకి లో బడ్జెట్ లో పోయి రావచ్చు. యాక్చువల్లీ వీడు కూడా విజిట్ చేసినాడు. నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. అదే వీడు చెప్తాండి ఇది లో బడ్జెట్, మనది ఎట్లుంటుంది తెలుసు కదా, ఇంకా లో బడ్జెట్, చాలా లో బడ్జెట్. ఎలా అంటే ఒక జాబ్లెస్ గాయ్ లేదంటే ఒక హాస్టలర్, అయ్యో అలా డబ్బు నీ దగ్గర లేదు, అరే నా దగ్గర 500 ఉంది, నేను ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవ్వాలి, ఒక టెంపుల్ వెళ్ళాలి, ఒక స్మాల్ 1 day ట్రిప్ వేయాలి అనుకుంటే బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయిన్ విత్ హర్ష, యూ డెఫినెట్లీ గెట్ దోస్ ఐడియాస్. అండ్ బడ్జెట్ ట్రిప్ గురించి అయితే మరిన్ని వీడియోస్ అయితే మన నుంచి రాబోతున్నాయి. నా ఛానల్ నీ ప్రమోషన్ సెంటరా? మేము ఫేమస్ కావాలి కదా. 12 మంది సబ్స్క్రైబర్స్, ఒక్క వీడియో లేదు. ఒక్క వీడియో అయితే ఈ రోజు పోస్ట్ చేసినారా? ఒక్క వీడియో ఈ రోజు పోస్ట్ 12 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. జస్ట్ అంతే, ఏదో చిన్న స్టార్ట్ చేసినాం. అది ఫ్రెండ్ సర్కిల్ లో మాత్రమే వచ్చినారు. సో ఇక నీ ఫాలోవర్స్ కొందరు అట్లా. నా ఫాలోవర్స్ ఎట్లా అంటే నన్నే లైక్ అన్ఫాలో అని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొంతమంది. దిస్ ఇస్ నాట్ సీరియస్, బట్ చాలా మంది ఎలా అంటే నేను యూట్యూబ్ స్టూడియోలో చూసాను, ఒక 75% వ్యూవర్స్ అయితే కొత్త న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని చెప్తాడు. సో నెక్స్ట్ అలానే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. లైక్ వాళ్ళ స్టోరీస్ ఎలా ఉండేవి, వాళ్ళు ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్. లైక్ మీకైతే ఒక కొత్త అనుభవాలని పరిచయం చేస్తా. ఎందుకంటే నేను ఏ ట్రిప్ వెళ్ళినా కూడా అది చాలా మినిమల్ బడ్జెట్ తో ఉంటుంది అనమాట. రీసెంట్ గా కుంభమేళ వెళ్ళినా గానీ, లేదంటే తిరుపతి, సో మెనీ ప్లేసెస్ వెళ్ళా, లైక్ బాసరా వెళ్ళా, యాదగిరిగుట్ట, సో మెనీ ప్లేసెస్. ఇంకా అప్కమింగ్ లైక్ 2026లో మనకు చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. లైక్ ఆల్ ఇండియా ట్రిప్ అనేసి ప్లాన్ చేస్తున్నాం. అది ఇంతవరకు మీ దగ్గర చెప్పలేదు, బట్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఆల్ ఇండియా ట్రిప్ దాదాపు 3 months పాటు అసలు ఇంటికి వెళ్లకుండా మొత్తం మనం ఇండియాలో ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో, సో కన్యాకుమారి టు కాశ్మీర్ అన్ని కూడా కవర్ చేయబోతున్నాం. ఆంటీ వింటున్నారా? ఎవరిని లేదు
అమ్మాయిని వేసుకుని మ్యారేజ్ అయ్యి అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుంటుంది. విన్నారా అంటే చదువుకుంటా ఉందంట, సో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అయిపోయిన తర్వాత. మా అమ్మతో కూడా చెప్పేసి అనమాట, ఈ లైక్ ఇలా ఆల్ ఇండియా ట్రిప్ వెళ్ళబోతున్నా అనేసి. తను కూడా ఓకే అన్నారు. కానీ నాకు కూడా తెలుసు, మేము కూడా ఇంట్రెస్ట్ మా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమన్నా ఇది ఎందుకంటే బడ్జెట్ అనేది నేను ఇప్పుడే చెప్పకూడదు, ఎందుకంటే ఆ బడ్జెట్ వీడియో చేసినప్పుడు అందరికి షాక్ అవ్వాలి కాబట్టి. మాక్సిమం అంటే నాకు తెలిసినంత వరకు నేను మొత్తం లైక్ రఫ్ గా క్యాలిక్యులేట్ చేసా, ఒక 35,000 అయితే నాకు వచ్చింది అనమాట మొత్తం తిరిగినా కూడా. అంటే నా వేలో లైక్ నేను అక్కడక్కడ వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్స్ లో అక్కడ క్యాంపింగ్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నా. లైక్ ఐఎమ్ నాట్ ది పర్సన్ లైక్ హూ చూజెస్ లగ్జరీ, లైక్ నాకైతే లగ్జరీగా హోటల్స్ లో ఉండాలి లైక్ అలాంటిది ఏం లేదనమాట. చాలా మినిమల్ గా వెళ్ళాలని. అలానే మీకు ఇంకా కుంభమేళ వెళ్ళినప్పుడు మీరు చూసేసి ఉంటారు నేను ఎంత సింపుల్ గా వెళ్ళేసి ఉంటా, లైక్ ఆశ్రమాల్లో స్టే చేస్తున్నా అక్కడ. సో నేనే చాలా మాట్లాడేస్తున్నాను, నందా చాలా ఖాళీగా ఉన్నాడు. ఇంకొక క్వశ్చన్ నందా, మంత్రాలయం వెళ్ళినప్పుడు నీకు ఇంకా ఏమనిపించింది? నువ్వు ఫ్రెండ్స్ తో వెళ్తే బాగుండు అనిపించిందా, లేదంటే మన ఫ్యామిలీ లైక్ అమ్మ వాళ్ళని తీసుకెళ్తే బాగుండు అనిపించిందా? బేసికలీ నేను ఎట్లా అంటే ఫస్ట్ నేను విజిట్ అయిన తర్వాత ఫ్యామిలీకి విజిట్ చేస్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్యామిలీతో పోయి మనం స్ట్రగుల్ అవ్వడము, మనతో పాటు వాళ్ళు స్ట్రగుల్ అవ్వడము, సో అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం వెళ్ళేసి ఎట్లా ఏమి మనం అంతా విజిట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫ్యామిలీ ఉండగలరు, అట్లాంటప్పుడు ఫ్యామిలీని పిలుచుకోం పోవాల. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్ తో కూడా ఓకే. ఇంకొక విషయం చెప్పని కదండి, ఓకేలే ఏదో ఒకటి కానీ అట్లా మంచి ప్రశ్న రాబోతుంది, చెప్పగలిగే ప్రశ్న ఈ యాడ్ ఒకటి మా పిన్ని ఆమె యాడ్ చేసాను తెలిసిందే. ఎప్పుడో నార్మల్ సెంటర్ రికార్డ్ చేసి కంటిన్యూ అట్లా వాడుతా ఉన్నారు, ఎప్పుడో రికార్డింగ్ చేసినది. ఓకే, యువర్ పిన్ని హ్యాస్ ఏ గుడ్ వాయిస్. భగవంతుడు అంటాను. ఇంకా నీకు ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది కదా, లైక్ కన్స్ట్రెయిన్స్ అంటే అడ్డంకులు నీకు ఏమనిపిస్తాయి? డబ్బా, లేదంటే ఒంటరిగా వెళ్ళడమా, లేదంటే ఒంటరిగా వెళ్ళడము, డబ్బు, లేదా అది చాలా డిస్టెన్స్ ఉండడము, లేదంటే జాబ్, అలాంటి అడ్డంకులు నీకు ఏమనిపిస్తాయి? ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుని నీకు వెళ్ళాలని ఉంటుంది ఒక ప్లేస్ కి, లైక్ తిరుపతి లేదంటే లడాక్ కానీ అలా ఎక్కడైనా నీకు ఎక్కడైతే ఇష్టం ఉంటుందో లైక్ ఫేవరెట్ డెస్టినేషన్ వెళ్ళాలని ఉంటుంది, కానీ నీకు ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ వల్ల నువ్వు ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ నువ్వు ఎలాంటివి ఫేస్ చేస్తావు? మా సార్ డ్యూటీలో లీవ్ ఇవ్వకపోవడం ఫస్ట్ రీజన్ నాది. ఓకే, ఇంకొకటి సెకండ్ ఏమంటే అదే జాబే, ఆల్మోస్ట్ అందరికి జాబే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము జాబ్ చేస్తున్నాం, ఏదో ఒక కొద్ది మాత్రమైనా అరేంజ్ చేస్తున్నాం. ఆ డబ్బుతో మేము అనుకున్న ప్లేసెస్ కి ఇండియాలో ఎక్కడైనా తిరగలం అనమాట. కానీ మాకు వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకు లీవ్స్ అనేది పర్ఫెక్ట్ గా దొరకవు. లైక్ ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళామంటే అక్కడ అన్ని ప్రదేశాలు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చూడదగినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూడాలి. అలా చూడాలంటే మనకు దాదాపు ఒక 3-4 days లీవ్ అనేది కావాలి. మనకు 3-4 days లీవ్ పెడితే శాలరీ మొత్తం అక్కడే వెళ్ళిపోతుంది. సపోజ్ పెట్టినా కూడా టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. పోవాలా, డ్యూటీకి పోవాలా, పీస్ఫుల్ గా వర్క్ చేసుకోలేము, ఏది పీస్ఫుల్ గా చూడలేము, అనుకున్న విధంగా అయితే చూడలేము. సో మీకు కూడా అంతే, జస్ట్ మంత్లీ ఏదో 2 months ఒకసారి లాంగ్ లీవ్ పెట్టుకొని ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ నుంచి అదే చేద్దాం అనుకుంటా ఉన్నా. బేసికలీ నేను స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. లాంగ్ ట్రిప్ ఏమన్నా కూడా మొన్న మంత్రాలయం దగ్గరున్న మంత్రాలయం పోయిచ్చాడు, దాన్ని లాంగ్ ట్రిప్ అంటారు. ఎందుకంటే నేను దాదాపు 6,000 kilometers ప్రయాణించి కుంభమేళ వెళ్ళొచ్చు, నేను దాన్ని లాంగ్ ట్రిప్ అనాలా ఇంకేమనాలో నందనే అడిగి తెలుసుకున్నా. అది నీ వర్షన్ లో నీకు లాంగ్ ట్రిప్, నా వర్షన్ ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నా. ఆల్మోస్ట్ మాకు లీవ్స్ ఇయ్యరు, ఒకవేళ ఇచ్చినా కూడా ప్రెజర్ మాత్రం పెడతా అంటారు కింద నుంచి పైన నుంచి. ఇంకొక మంచి విషయం అయితే షేర్ చేయబోతున్నా ఇప్పుడు. అనంతపూర్ సర్కిల్లో మీకు ఎవరికైనా బ్లడ్ డొనేషన్ ఏదైనా కావాలనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి. మన నంద కూడా మనకు బ్లడ్ డొనేషన్ కానీ స్కాన్స్ కానీ హెల్త్ పరంగా ఏదన్నా సరే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఎందుకంటే అతనికి లైక్ స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ ఆల్మోస్ట్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. సో చాలా మందికి బ్లడ్ డొనేషన్ అయితే చేసాము, మేమిద్దరం కలిసి వెళ్ళాము. తర్వాత చాలా మంది పేషెంట్స్ తో కలిసి మాట్లాడాము. నేను JNTU లో MBA సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మళ్ళీ నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే వాళ్ళు వీడియో కోసం అంటారు. ఎక్కువ అదే హెల్ప్ నేచర్ ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కూడా ఇప్పటికి ఒక 6+ times అయితే బ్లడ్ డొనేట్ చేసా.
మా ఇంట్లో వాళ్ళు తిట్టారనమాట, కానీ నేనేదేం పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు, లైక్ మనం చదువుకున్నాం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు, షూర్గా అది జనరేట్ అవుతుంది. తర్వాత మనం కూడా హెల్తీగా ఉంటాము. లైక్ ఇది హార్ట్ స్ట్రోక్స్ అనేవి తగ్గుతాయి, ఎందుకంటే ఫ్యాట్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి మనం ఎప్పుడైతే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు. ఫ్రెష్ బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది, సో వేస్ట్ బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది డొనేట్ చేసినప్పుడు. మనం ఇది మంచి పని కాబట్టి కొంచెం చేయాలి తప్పకుండా. ఇలాంటప్పుడే మనకు హ్యూమానిటీ డెవలప్ అవడానికి ఒక చనువిచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. లేదంటే మనం అలానే ఉండిపోతాం. ఆ భయం అనేది చాలా వెళ్ళిపోవాలి, అప్పుడే మనం చాలా ముందుకు హ్యూమానిటీ పరంగా వెళ్ళగలం. ఐ థింక్ ఈ వీడియో ఇప్పటికి 15 minutes అయిపోతుంది. బట్ ఇప్పటిదాకా మీరు చూస్తున్నారంటే తప్పకుండా మీరు ఈ వీడియోని మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ. మేబీ అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు. లాస్ట్ లో స్కిప్ చేయడానికి ఏమి ఉండదు. అది చూసే ఉంటారు, ఆల్రెడీ స్కిప్ చేసే ఉంటారు, చేస్తుంటారు. ఒకవేళ చూసుంటే ఫస్ట్ నుంచి చూడండి, ఎందుకంటే చూడండి చాలా విషయాలు డిస్కస్ చేసాము, అన్ని మంచివే, పనికొచ్చేవే. సో మీరు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అలానే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్. అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. మనం నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం అనమాట. ఆ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే మన ఫోకస్ మొత్తం 4000 వాచ్ అవర్స్ పైనే ఉంటుంది. సో ఇక నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తాయి. మీరు అన్నిటిని కూడా చూసి ఎంకరేజ్ చేస్తారనేసి నేను నంద కూడా అనుకుంటున్నాం. వాడు అనుకుంటున్నాడో లేదా కానీ చెప్పిన కూడా అనుకోకపోతే బాగుండదు అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఆగరా, ఏం చెప్తావు ఇంకా? రొటీన్ డైలాగ్ ఉండదు లాస్ట్ లో ప్రతి వీడియోకి, చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది. ఓకే, బై గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై. బై. ఇంక ఇప్పుడే